హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తులు, వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. దోస్తులు, మేనత్త కూతురు సిరీస్ చాలా బాగుంది, నచ్చింది అంటున్నారు. కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదేంటి? సో నెక్స్ట్ పార్ట్ త్వరగా రావాలంటే 1K లైక్స్ టార్గెట్. సో దోస్తులు, ఈ వీడియో ఏంటంటే మేనత్త కూతురు పార్ట్ 11. మరి మేనత్త కూతురు పార్ట్ 11లో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి దోస్తులు మన వీడియోస్ని. ఈ డాడీ ఏంటి అసలు ఇలా చేస్తున్నాడు? అసలు ఈ స్వాతి వచ్చినప్పటి నుంచి నా లైఫ్లో గందరగోళం స్టార్ట్ అయిపోయింది. డాడ్కి నాకు చాలా దూరం పెరిగిపోయింది. డాడ్ ఏమో స్వాతిని నెగ్లెక్ట్ చేయకు, బాగా చూసుకో, తనని ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్ళమంటాడు. ఇంకో పక్క మమ్మ ఏమో ఎప్పుడు డివర్స్ ఇస్తున్నావు, తనకి ఎలాగైనా గొడవలు స్టార్ట్ చేయని తన అడ్వైస్ ఇస్తుంది. ఇంకో పక్కేమో మౌనిక నా జీవితాన్ని నాశనం చేసేసారు అందరు కలిసి. ఓ గాడ్, ఇప్పుడు ఏం చేయను? అరే రాజ్, కార్తిక్ కూర్చోరా. ఎలా ఉంది కోమలికి? బాగుందిరా, చాలా హ్యాపీగా ఉంది నాకు. అంకుల్ ఆంటీ ఎప్పుడు వస్తారా? ఈ హ్యాపీనెస్ నాకు అంకుల్తో షేర్ చేసుకోవాలనుంది. డాడ్ ఇంకా 1 మంత్ అక్కడే ఉంటాడంట. అవునా? అట్లీస్ట్ ఫోన్లోనైనా షేర్ చేసుకోవాలి. నా ఆనందం రెట్టింపు అవుతోంది అంకుల్కి చెప్తే. అంకుల్ తప్ప నాకు ఇంకెవరున్నారా ఆత్మీయులు? సారీరా. ఎందుకురా? నేను ఆల్రెడీ డాడీకి చెప్పేశాను నువ్వు తండ్రివి కాబోతున్నావని. అంత తొందర ఎందుకురా నువ్వు? అంకుల్ ఏమనుకుంటాడు? నేను తనకు ఒక్క మాట కూడా చెప్పట్లేదు అనుకోడా? ఏమనుకోలేరా, డాడ్ నుంచి నీకు కాల్ వస్తుంది. కోమలిని ఎలా చూసుకోవాలో ఏంటో. అరే కార్తిక్, బెంగళూరులో మీటింగ్ గురించి తెలుసారా? తెలుసురా, మెయిల్ నాకు ఫార్వర్డ్ చేసావుగా. ఇంకేంటి మరి? ఎంజాయ్ హనీమూన్ ట్రిప్. పిచ్చి పిచ్చిగా మాట్లాడకరా. దానికి పిచ్చికి ఏం సంబంధం రా? వెళ్ళిపోరా. నువ్వు ఎందుకు వచ్చావు అసలు? బెంగళూరు ట్రిప్కి వెళ్తున్నావా లేదా కనుక్కుందామని వచ్చాను. కావాలనే అలా అంటున్నావు కదూ. ఇది ఎంత ఇంపార్టెంట్ ట్రిప్పో నీకు తెలిసి కూడా. మరి ఇంకేంట్రా తెలిసి కూడా? అరే నువ్వు నాతో వస్తావారా? ఏ? నువ్వు వస్తే నాకు బాగుంటుందిరా. వాట్? నేనొస్తే నీకు బాగుండడం ఏంట్రా? నాతో హనీమూన్ అంటావేంటి? రాస్కెల్, ఎప్పుడు అదే మాట. ఏం తిని పెరిగావురా నువ్వు? హలో మాస్టారు, పెళ్ళయ్యాక మొత్తం వాటి గురించే మాట్లాడుకోవాలి, తిండి గురించి కాదు. అరే నేను చెప్పేది వినరా కొంచెం. ఒక్క హెల్ప్ చేయరా నాకు. ఏంట్రా నీ బాధ? నువ్వు నాతో బెంగళూరు వచ్చావనుకో, కోమలిని ఇంకా స్వాతిని ఇద్దరిని ఇక్కడ ఉంచవచ్చు. ఎవరైనా ఇద్దరిని పని వాళ్ళని పెడతాను. వాళ్ళిద్దరిని బాగా చూసుకుంటారు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నా వైఫ్కి గుడ్ న్యూస్ తెలిసింది ఇప్పుడే. ఏదో నీకోసం అలా వచ్చాను కానీ తనని విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండను. అట్లీస్ట్ వారం రోజుల వరకైనా. మేమిద్దరం ఎంత సంతోషంగా ఉన్నామో తెలుసా? ఈ హ్యాపీయెస్ట్ మూమెంట్ని మేము ఎంజాయ్ చేస్తాం. నా వైఫ్ అంటే నా ప్రాణం. అలాంటిది ఇప్పుడు తను ప్రెగ్నెంట్. నేను తనని విడిచిపెట్టి ఎలా వస్తాననుకున్నావురా? అరే ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంటే అలానే చేస్తావా? నాకు నా వైఫ్ కన్నా ఎక్కువ ఏది కాదు, అర్థమైందా? తనని ఒంటరిగా ఇక్కడ విడిచిపెట్టి అస్సలు రాను. వాళ్ళ పేరెంట్స్ కనుక ఇక్కడే ఉంటే ఆలోచించేవాన్నేమో, కానీ వాళ్ళు అక్కడెక్కడో మహారాష్ట్ర. పైగా తనకి నాసియా కూడా స్టార్ట్ అయింది. అమ్మో, అస్సలు విడిచిపెట్టను. కొంచెం కూడా కుదరదారా? కుదరదంటే కుదరదు. నేను వెళ్తున్నాను. అరే పాపం రా. ఎవరికి పాపం? ఏం పాపం? స్వాతి ఒక్కతే ఎప్పుడు ఉండలేదంటరా. డాడ్ కూడా తనని ఒంటరిగా వదిలేకని చెప్తున్నాడు రా. మరేం చేద్దాం అనుకుంటున్నావు? అదేరా, మనిద్దరం వెళ్దాం, వాళ్ళిద్దరిని ఇక్కడ ఉంచుదాం. గాడిద గుడ్డేం కాదు. నేను ముందే చెప్పాను నా వైఫ్తో నేను ఉంటానని. నాకు నా వైఫ్ తప్ప నువ్వు కూడా ఇంపార్టెంట్ కాదు. పోరా. వీన్ని ఎలాగైనా చేసి స్వాతిని బెంగళూరు తీసుకెళ్లేటట్టు చేయాలి. నువ్వే ఆలోచించురా. అయినా నీ పెళ్ళాం గురించి నేను ఆలోచించడం ఏంట్రా? ఎవడి పెళ్ళాం ఆడుకుంటుంది.
నా పెళ్ళం గురించి నేను ఆలోచించి నేను రానంటున్నా. ఏం కాదులే, ఏం కాదులే, 2 రోజులు ఒక్కతే ఉంటే అదే అలవాటైపోతుంది. అరే కాదురా, ఏడుస్తుంది. ఏడుస్తే ఏడవని, పెళ్ళైనప్పటి నుంచి ఏడుస్తూనే ఉందిగా, కొత్తగా చెప్తున్నావేంటి? ఏంట్రా నువ్వు అలా మాట్లాడుతున్నావు? నేనేమన్నానరా? ఓపెన్గా చెప్తున్నాను, జరిగింది అదేగా. ఇవన్నీ బాధలు పడే కంటే తీసుకెళ్తానని. పాపం తను ఏది చూసుండదు వాళ్ళ ఊర్లో. అన్నీ చూపించి తీసుకొనిరా మెల్లిగా వారం రోజులకి. అంత సీన్ లేదు, నేను ఒక్కనే వెళ్తున్నాను. ఏడిస్తే ఏడవని, నువ్వు అన్నట్టు అలవాటు అవుతుందిలే. ఛీ, నువ్వేం మనిషివిరా? భార్య అంటే మనలో సగభాగం ఏడుస్తూ ఉంటే నువ్వేలా హ్యాపీగా ఉండగలుగుతావురా? లెక్చర్లు ఇవ్వడం ఆపి వెళ్ళింకా. కోమలి ఎదురు చూస్తూ ఉంటుంది. ఓకే బాయ్రా. పాపం స్వాతి, తనకిలాంటి మొగుడు వస్తాడని కలలో కూడా ఊహించుండదు. వెళ్ళాల్సిన టైం అవుతుంది. తనని ఎలాగైనా కన్విన్స్ చేయాలి. ధైర్యంగా ఉండమని చెప్పాలి. అప్పుడు డాడీతో చెప్పొచ్చు స్వాతియే రానంటోందని. అమ్మ మామయ్య బావ గురించి ఏదో ఏదో చెప్తున్నారు. అన్నీ అబద్ధాలే. నన్ను ఒంటరిగా ఇక్కడే వదిలేసి వెళ్తానంటున్నాడు. అసలు నేను బావ మొహమే చూడను. అమ్మ వచ్చాక వెళ్ళిపోదామని చెప్తాను. ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను అమ్మకి వచ్చేసేయమని. మామ నా ఊరికి వెళ్ళిపోదామంటాను. నా వల్ల కావట్లేదమ్మా. బావ మారడు. తన మనసులో నాకు స్థానమే లేదు. ఏదేమైనా బుంగమూతిలో భలే ఉంటుంది. ఏమైంది బావా? ఏం లేదు, చీమ కుట్టింది. మళ్ళీ అటే తిరిగింది. ఒక నిమిషం నేను నీతో మాట్లాడాలి. వింటున్నావా? నేను నీతో అస్సలు మాట్లాడను. నువ్వెవరివి అసలు? ఒకసారి ఇలా చూడు. నిన్నే. ఒకసారి నేను చెప్పింది విను. నువ్వు నాకేమవుతావు బావా? నువ్వు చెప్పింది నేనెందుకు వినాలి? నీతో నేనెందుకు మాట్లాడాలి? నేను నీకేమైతానా? నువ్వే బావా అని పిలుస్తున్నావుగా. అయితే నేను నీకేమవుతాను? ఏమీ కానుగా. సారీ, కాదు స్వాతి. 2 days నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంటుంది. నేను కంపల్సరీ వెళ్ళాలి. అయితే వెళ్ళు. నాకెందుకు చెప్తున్నారు? నేను నిన్ను తీసుకెళ్ళలేను అక్కడికి. అక్కడికి అందరూ పెద్ద పెద్ద వాళ్ళు, చదువుకున్న వాళ్ళు వస్తారు. ఓ, భార్యాభర్తలు రాకూడదా? అందరూ భార్యాభర్తలు వస్తారు. పెద్ద పార్టీ ఉంటుంది అక్కడ. కానీ నీలాంటి చదువురాని వాళ్ళెవరూ రారు. నీకే అక్కడికి వస్తే షేమ్గా ఉంటుంది. వాళ్ళు నేనేదైనా ఇంగ్లీష్లో అడిగితే నీకేం సమాధానం చెప్పరాదు. అందుకే 2 days అడ్జస్ట్ అయ్యి ఇక్కడ ఎలాగోలా ఉండు ప్లీజ్. డాడీ ఒకవేళ కాల్ చేస్తే నీకే ఇష్టం లేదని చెప్పు. ఇదొక్కటే నేను మాట్లాడాలనుకుంది. ఓకేనా? అబద్ధాలు ఆడడం నాకు రాదు. నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. నువ్వు మళ్ళీ తిరిగి వచ్చేలోగా నేను మా అమ్మ ఇక్కడి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాము. మీ నాన్నని కూడా నిన్ను ఏమీ అననివ్వను. మామ ఏమో నువ్వు చాలా మంచివాడు అనుకుంటున్నాడు. పాపం తనకి నీ గురించి తెలీదు. నువ్వు ఇలాంటి వాడివని నాకు ఇప్పుడే తెలిసింది. చదువుకి సంస్కారానికి మధ్య తేడా తెలీదు నీకు. ఏమన్నావు బావా? అందరూ నన్ను చదువు రాదని అంటారా? ఇంగ్లీష్లో మాట్లాడడం రాదని నన్ను అసహించుకుంటారా? అంటే అందరూ నన్ను గుర్తిస్తారు. నీ భార్యగా నాకు ఎలాంటి స్థానం లేదన్నమాట. నిన్ను చూసి బావా నీ భార్యకి విలువనిస్తారు. మీ నాన్నని చూసి ఇంటి కోడలికి విలువిస్తారు. నీకే విలువ తక్కువ నేను. వాళ్ళు నాకెందుకు విలువనిస్తారు? భర్త ఆదరణ విలువ లేని ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. చాలు బావా. చిన్నప్పటి నుంచి ఒంటరిగా పెరిగాను నేను. కనీసం తండ్రి ప్రేమ ఆదరణ కూడా నోచుకోలేదు. అసలు నా మనసుకి పెళ్ళి అనే ఆలోచన కూడా ఎప్పుడూ రాలేదు. మామయ్య వచ్చాకే ఆశ నింపాడు మా జీవితాల్లో. ఎన్నో కలలు కన్నాను. మరి ఇంత దిగజారిన బతుకు నేను బ్రతకలేను బావా. వెళ్ళిపో. ఈ జన్మలో నిన్ను ఇంకోసారి చూడకూడదని ఆ దేవుని వేడుకుంటాను. మామయ్య సంగతి నువ్వు ఆలోచించకు. నేను చూసుకుంటాను. ఏంటి, నేను అసలు రాజునేనా? ఎంత పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాను. తనని ఇంతగా బాధ పెడుతున్నాను.
ఒక స్త్రీకి ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వట్లేదు నేను తనకి. అయినా తనేం పాపం చేసింది? మౌనిక వెళ్ళిపోయింది, పెళ్లి తనతో అయింది, డాడీ మీద కోపం, ఈ ఫ్రస్ట్రేషన్ అంతా తన మీద తీర్చుకుంటున్నాను. మనం ఏమీ చేయలేని పరిస్థితుల్లో మనకన్నా బలహీనంగా ఉన్నవారిపైనే మన కోపాన్ని తీర్చుకుంటాం. డాడీని నేనేమీ అనలేను కదా. అందుకే స్వాతిని ఇలా చేస్తున్నానా? సారీ స్వాతి. తనని భార్యగా నేను స్వీకరించలేను. తనని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళలేను. నేనేం చేయాలి? ఈ మీటింగ్కి వెళ్ళకపోతే గనక డాడీ స్థాపించిన ఈ సామ్రాజ్యాన్ని కూల్చివేసినట్టు అవుతుంది. ఏం చేయను? స్వాతి, నన్ను అర్థం చేసుకో. మనసులో మౌనిక ఉంది. నేను నిన్నెలా స్వీకరించగలను? స్వాతి, ఇక్కడున్నావా? ఇంట్లో అంతా వెతికాను నీకోసం. స్వాతి, నిన్నే. నీకు నాతో మాట్లాడే హక్కు లేదు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. మరి ఒక అమ్మాయిని ఇంతగా ఇబ్బంది పెట్టేలాగా చేయకు. కనీసం నువ్వు అలాంటి వాడివి కాదని నిరూపించుకో. స్వాతి, అలా కాదు. చెబితే వినిపించట్లేదా? స్వాతి, ఆగు. స్వాతి, స్వాతి. ఛీ, నా చెయ్యి విడిచిపెట్టు బావా. సిగ్గుగా లేదు ఇలా పరాయి స్త్రీ చేతి పట్టుకోవడానికి? నేను నీలాంటి దాని కాదు, ఎవరిని పడితే వాళ్ళని అలా పట్టుకోవడానికి. విడిచిపెట్టు. ఏం మాట్లాడుతున్నావు? నేను అలాంటి వాణ్ణి కాదు. నాకు తెలిసింది బావా, మౌనిక గురించి. మౌనిక? అయితే వెళ్ళిపో. మౌనికతోటి ఎక్కడికైనా వెళ్ళిపో. మామయ్యకి నేను చెప్తాను. మీ ఇద్దరు పెళ్లి చేయించే బాధ్యత నాది. అంతేగాని ఇలా ఎవరిని పడితే వాళ్ళని ముట్టుకోవద్దు. పరాయి స్త్రీని ముట్టుకుంటే పాపం తలుగుతుంది. మా అమ్మ నన్ను ఎంతో పవిత్రంగా పెంచింది. స్వాతి, మౌనికని నేను ఇష్టపడ్డాను నిజమే, కానీ నువ్వు అనుకున్నట్టు నేను తన చిటికన వేలు కూడా ఎప్పుడు ముట్టలేదు. మౌనికే కాదు, ఏ అమ్మాయి వంక ఆ ఉద్దేశంతో కన్నెత్తి చూడలేదు నేను. కావాలంటే మా ఆఫీస్లో అడుగు, నాన్నని అడుగు, చెప్తాడు నా గురించి. కార్తీక్ తెలుసుగా నీకు, కార్తీక్ చెప్తాడు. నా గురించి అడుగు. అవసరం లేదు. నీ గురించి నేనెందుకు తెలుసుకోవాలి? ఎవరి గురించో నేను ఎవరినో ఇంకెందుకు అడగాలి? ఎందుకంటే నువ్వు నా భార్యవి కాబట్టి. ఇలాంటి నిందలు నా పైన వేస్తే నేను ఒప్పుకోను. ఏమన్నావు? నేను నీ భార్యనా? భార్యతో ఎలా ప్రవర్తించాలో తెలియదు నీకు. స్వాతి, ప్లీజ్ నన్ను హర్ట్ చేయకు. ఎన్ని రోజులు నేనేం చేస్తున్నానో నాకే తెలియలేదు. నీ భర్తగా నిన్ను ఆదేశించే హక్కు లేదా నాకు? సరే బావా, వెళ్ళు. నేను మామయ్యతో చెప్తాను నాకే ఇష్టం లేక వెళ్ళలేదని. లేదు స్వాతి, ఐఎమ్ సారీ. మనిద్దరం వెళ్దాం. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నేను నీకు ఇప్పుడే దగ్గర అవ్వలేను. కొన్నాళ్ళు ఇలా ఉండిపోదాం. మరి ఎందుకు బావా ఇదంతా? మనసులో ఆ మౌనికను పెట్టుకొని. అదే చెప్తున్నాను, ప్లీజ్ అర్థం చేసుకో. అలాగే. పద, లేట్ అవుతుంది. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు బావా? స్వాతి, ఇంకోసారి నాకు పెళ్లి చేస్తాను అనే మాట మాట్లాడొద్దు. పెళ్ళి అనే చాప్టర్ అయిపోయింది నా లైఫ్లో. 3-4 పెళ్ళిళ్ళు చేసుకునేంత సంస్కారహీనుని కాదు నేను. పద వెళ్దాం. ఈ జన్మకి నువ్వే నా భార్యవి. నువ్వే భార్యవంటాడు, మళ్ళీ దగ్గర అవ్వలేనంటాడు. అసలు బావ మనసులో ఏముంది?